రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి లాగా పరిపాలిస్తాడని ప్రజలు ఒక అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. గతంలో ఎన్నడూ లేని విధంగా దెందులూరు నియోజకవర్గం ఉద్రిక్తంగా మార్చారని, రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తితో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి అయితే మనతో పాటు ఉన్నారు. అయితే 45 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఈసారి దెందులూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అయితే ఉంది. అయితే మరిన్ని వివరాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ దెందులూరు నియోజకవర్గంలో ఈసారి అయితే త్రిముఖ పోటీ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, దెందులూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంటుంది. ఈసారి మీ ప్రచారం ఎలా సాగుతుంది, కాంగ్రెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మేము దెందులూరు నియోజకవర్గంలో గల 86 గ్రామాలు ప్రచారం చేస్తూ ఇప్పటికే సుమారుగా 60 గ్రామాలు పూర్తి చేశాం. ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధానాలని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 9 గ్యారంటీలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ గ్యారంటీలకు ఉన్నటువంటి విశేషాలను ప్రతి అమ్మకు అయ్యకు తెలియపరుచుకుంటూ మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందుకు ప్రజలందరూ కూడా మేము వెళ్ళిన కాడ ప్రతి వాడవాడల అమ్మలు అయ్యలు కూడా మా రాకను గమనించి మాకు ఎదురొచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన, 5 సంవత్సరాలు వైకాపా పరిపాలనని చూసి విసుగు చెంది వాళ్ళు మరలా కాంగ్రెస్ వస్తేనే మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది వరకు కూడా మనం మంచి జరిపించుకున్నాము. రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీలో 108 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా అనేక హామీలు, ఉపాధి హామీలు ఎన్నో నెరవేర్చుకుని మనం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా లబ్ధులు పొందాము. మరలా అలాగా మనం సుఖశాంతులతో జీవించాలని చెప్పానంటే మరలా కాంగ్రెస్ పార్టీయే రావాలి. మనకు స్పెషల్ స్టేటస్ కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, 2,25,000 ఉద్యోగాలని మళ్ళీ భర్తీ చేయాలి. అలాగే మహిళా మహాలక్ష్మి అనేటటువంటి పథకం ద్వారాగా ప్రతి మహిళకు నేరుగా ఆమె అకౌంట్లోకి ₹1,00,000 వేసేటటువంటి పథకము. ఆ పథకానికి కూడా వాళ్ళు మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ అనగానే కాంగ్రెస్ పార్టీ మాత్రమే రుణమాఫీ చేయగలదు. మిగిలిన ప్రభుత్వాలు ఏవి కూడా ఇప్పుడు 2 ప్రభుత్వాలు నడిచినాయి. 2 ప్రభుత్వాల్లో కూడా రుణమాఫీ అనేది జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మాత్రమే రుణమాఫీ జరిగింది. మరలా కాంగ్రెస్ పార్టీ వస్తేనే రుణమాఫీ జరుగుతుందని చెప్పని రైతులందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. అలాగే రైతుకు గిట్టుబాటు ధర అనేది ప్రధానమైనటువంటి అంశం. పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర రాక రైతులు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పనని కాంగ్రెస్ పార్టీ అంటే 50% లాభంతో గిట్టుబాటు ధర కలిగిస్తామని చెప్పనని అన్నదానికి కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మహిళలందరూ కూడా కేజీ టు పీజీ వాళ్ళ పిల్లల్ని మేము చదివిస్తాం, ఎల్కేజీలో జాయిన్ చేయండి, పట్టభద్రులను చేసి అప్పచెప్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మాటల్ని నమ్మి మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఇలాగ 9 గ్యారంటీలు తీసుకుని మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మమ్మల్ని ఆహ్వానించి మీరు రండి, మేము ఓట్లేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పనని చెప్తా ఉన్నారు. అంటే సాక్షాత్తు వైఎస్ షర్మిల గారి యాత్ర అయితే దెందులూరు నియోజకవర్గంలో జరిగింది. ఆ రోజున ఆవిడ బండిని వెళ్ళకుండా ట్రాఫిక్ ఇబ్బందులు అవి కూడా తలెత్తిన పరిస్థితి ఉంది. అయితే గడిచిన 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ మీ ప్రచారం ఏదైతే ఉందో దాని మీద కొంతమంది ఎవరైతే అల్లరి మొక్కలు అయితే దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ నిన్న కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ గొడవలు జరిగిన పరిస్థితి ఉంది. అసలు దెందులూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎలా ఉండబోతుంది అంటారు సార్? మేము సుమారుగా 40 నుంచి 45 సంవత్సరాల మట్టి
దెందులూరు నియోజకవర్గంలో ఎలక్షన్లో చూస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ వాళ్ళం, కానీ ఇక్కడ తెలుగుదేశం వారు కూడా సుమారుగా 30 సంవత్సరాలు పరిపాలన చేశారు. మేము అధికారంలో ఉన్నది తక్కువ రోజులు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరణలోనే ఉన్నాం. కానీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళని కానీ, కాంగ్రెస్ వారు తెలుగుదేశాన్ని కానీ దాడులు చేయటం కానీ, గొడవలు చేసుకుంటాం కానీ ఇలాంటిది అసలు మాకు తెలియదు. అన్నదమ్ముల భావంగా, సోదర భావంతో మేము ఎలక్షన్లు చేసుకునేవాళ్ళం. ఎవరికేసే ఓట్లు, ఎవరిని నచ్చి ఎవరికి వేసుకునే ఓట్లు జనాలు వాళ్ళకి వేసుకునేవాళ్ళు. మేము ఎవరం కూడా ఏ రకమైనటువంటి ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఈ వైకాపా అసాంఘిక కార్యక్రమాలు ఒక్కటి కాదు, అన్ని అసాంఘిక కార్యక్రమాలే. పరిపాలన 5 సంవత్సరాలు కూడా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలే. ఇక్కడ ఈరోజు కూడా కోడిపందాలు, పేకాట్లు, జోదం, మత్తు పదార్థాలు, మట్టమ్ముకోటాలు ఒకటి కాదు. అది ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడేది కాదు. మీరు ప్రజల్లోకి వెళ్ళి ఎవరిని అడిగినా, ఏ రోడ్డులోకి వెళ్ళి ఎవరిని అడిగినా రోజుకి ఎంత మట్టి వెళ్తుంది, ఎంత మట్టి అమ్ముకుంటున్నారు, సంవత్సరం పొడుగునా ఎన్ని ఊళ్ళల్లో కోడిపందాలు వేస్తున్నారు, ఇంత మత్తు పదార్థాలు మన నియోజకవర్గంలో తాండం ఆడుతున్నాయి. ఇలాంటి ఒకటి కాదు, అనేకమైనటువంటి కొల్లేరు, ప్రశాంతంగా ఉండే కొల్లేట్లో కూడా మన వాళ్ళు వెళ్ళి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ కొల్లేరుని దోసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కొల్లేరు వాసులను కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకోవటాలు. ఎస్సీ ఏరియాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పోస్తూ ఉంటే గవర్నమెంట్ పోపించిన తర్వాత వాటిల్లో కూడా కమిషన్లు తీసుకోవటాలు. ఇది పరిపాలన. ఈ పరిపాలనకి అతి త్వరలో, అంటే ఇంకెంతో టైం లేదు, వారం రోజులు మాత్రమే ఉంది. వారం తర్వాత ఈ అసాంఘిక కార్యక్రమాలు, ఈ దోపిడీ విధానాలు మొత్తం అన్నీ బంద్ అయిపోతాయి. ఎందుకంటే మేమే గెలుస్తాము, న్యాయం గెలుస్తుంది, ప్రశాంతమైన వాతావరణం కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ప్రశాంతత ఇచ్చేటటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సెంట్రల్లో కూడా అధికారం కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇండియా కూటమికే వస్తుంది. ఆ ఇండియా కూటమికి అధికారం వచ్చిన వెంటనే ఈ దుష్ట పరిపాలన అంతా కూడా అంతమవుతూ ఉంది. మంచి పరిపాలన తీసుకొస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు తీసుకొస్తాం, రైతు భరోసాలు తీసుకొస్తాం, రైతులకు రుణమాఫీ చేస్తాం. ఇలా అన్నీ కూడా చేసి ప్రశాంత వాతావరణాన్ని, ఇదివరకు 40 సంవత్సరాల క్రితం ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎలాంటి ప్రశాంతత ఉందో మరలా అలాంటి ప్రశాంతత తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ ఆనందమయంలో ఉంచుతామని చెప్పని తెలియపరుస్తా ఉన్నాం. అయితే మీరు ఏదైతే రుణమాఫీ కానీ, రైతు పెట్టుబడులు కానీ, రైతు భరోసాలని కేంద్రాలను చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ కానీ, ఇటు డ్వాక్రా మహిళలకు కానీ విడతలుగా కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి ఉంది. అయితే దెందులూరు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీలు ఈ ప్రజలు ఎలా తీసుకుంటారంటారు? రైతులకు రుణమాఫీ ఎవరు చేశారు రుణమాఫీ? చేశామని చెప్పుకుంటే సరిపోయిందా? ఏ రైతుకు రుణమాఫీ చేశారు? ఎక్కడ? ఏ మహిళలకి రుణమాఫీలు చేసేశారు? చేస్తామంటున్నారు, ఇవాళ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూశారు మీరు, అట్లాగే వైకాపా మేనిఫెస్టో చూశారు, అట్లాగే టీడీపీ మేనిఫెస్టో చూశారు. అన్నిటిలోకి సాధారణ కుటుంబాల్లో కూడా మంచి జరిగే విధంగా, పేద కుటుంబాలకు కూడా మంచి జరిగే విధంగా మా మేనిఫెస్టోనే ఉంది. ఎవరో ఏం చేసింది? అమ్మఒడని చెప్పనని ఎంతమంది పిల్లలున్నా ఒక్కళ్ళకి 12,000 వేస్తా ఉన్నారు. అదే కుటుంబానికి 4 పిల్లలున్నా ఎల్కేజీ నుండి పట్టభద్రుల దాకా మేము చదివిస్తామని చెప్పని మేము చెప్తా ఉన్నాం. మాది బాగుందా? వాళ్ళు చేసేది బాగుందా? ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు దాన్ని గమనించి మాకు ఓట్లేస్తారు. అలా మీరు ఏ విషయం తీసుకున్నా మేము 45 సంవత్సరానికి వాళ్ళు 16,000 17,000 వేస్తున్నామని చెప్పాను అని అంటున్నారు. అదే మహిళా మహాలక్ష్మి కింద మేము ₹1,00,000 మేము ఇస్తామని చెప్పాను, నేరుగా అకౌంట్లోకి వేస్తామని చెప్తున్నాం. అలా ప్రతి విషయంలోనూ నిరుద్యోగ వృత్తి కాడ నుంచి
విదేశీ చదువుల కాడి నుంచి అన్నీ కూడా మేము చేస్తేనే. ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలే ప్రజలకు నచ్చిని మెచ్చిని. ఇంకా తర్వాత ఎవరు చేసింది కూడా ప్రజలకు నచ్చే విధంగా చెయ్యలేరు. మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి మన రాష్ట్రంలో మా షర్మిల గారు సీఎం అయితేనే అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎలా జరిగినాయో అలాగా జరుగుతాయి అని చెప్పనని మేము విశ్వసిస్తున్నాం. ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. అయితే మీకు ఎంతో రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది సార్. అయితే ఈ దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా మీరు దెందులూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇక్కడ ఎటువంటి సమస్యను గుర్తించారు? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? మేము దెందులూరు నియోజకవర్గం మాకు అన్ని గ్రామాలు, అన్ని సమస్యలు అన్నీ మాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళేదో మేము అభివృద్ధి చేశామని 5 సంవత్సరాల్లోనైనా అభివృద్ధి చేసింది ఏంటి? అభివృద్ధి జరిగింది ఇప్పుడు చెప్పినట్టుగా మట్టి అమ్ముకోవటాలు, కోడిపందాలు వేసుకోవటాలు, జోదం ఆడటాలు, సొంత చుట్టరకాలని లాభంలోకి తీసుకెళ్లేటట్టు ఎస్సీ ఏరియాల్లో కూడా కమిషన్లు తీసుకోవటం, ఇది అభివృద్ధి. అంతకుమించి మీరు చేసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి అసలు? ఈ 4 మండలాల్లోనూ ఎవరు ఉన్నది? వాళ్ళకి చేసింది ఏంటి? 4 మండలాల్లో ఉన్నది రైతాంగానికి ఏం కావాలి? అసలు రైతాంగానికి ఏం కావాలో ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఏమన్నా తెలుసా? అతను రైతా? విదేశాల్లో చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తా ఇక్కడ రైతుల సంగతి ఏం తెలుస్తుంది? ఏదో కొంత గాలి మోకల్ని, అక్కర్లేని వాళ్ళని, కొంతమందిని ఎమ్మటేసుకుని అతను ప్రయాణం చేయటం తప్పితే అతనికి ఏం తెలుసు అసలు? నియోజకవర్గంలో రైతుకి నీరెప్పుడు కావాలి, రైతుకి సదుపాయాలు ఏం కావాలి? దెందులూరు నియోజకవర్గంలో మేము చెప్తా ఉన్నాం, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, రైతులకి తీరని అన్యాయం జరిగింది దెందులూరు నియోజకవర్గం. ఎందుకంటే రైతుల గురించి ఈ స్థానిక ఎమ్మెల్యేకి ఏమీ తెలియని వ్యక్తిని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా రాజశేఖర రెడ్డి గారు లాగా పరిపాలిస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి ఆ జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు గనక ఇక్కడ ఈ కొటార అబ్బాయి చౌదరిని గెలిపించడం జరిగింది. మేమందరం కూడా కృషి చేశాం. మేము కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని రాత్రనక పగలనక మేమంతా పనిచేసి మేము అతన్ని గెలిపించిన తర్వాత సంవత్సరం కూడా అవ్వకోకుండా అటు ప్రభుత్వంలోనూ ఇటు స్థానిక ఎమ్మెల్యేలను కూడా సరైన విధి విధానాలు లేక ప్రజలందరూ వ్యతిరేకించారు. మేము కూడా వ్యతిరేకించాం. నువ్వు చేస్తున్నది తప్పని చాలాసార్లు చెప్పాం, అయినా సరే మానలేదు. ఈరోజు కూడా మా తోటి సోదరులు, అనుభవం గల వాళ్ళు, దెందులూరు నియోజకవర్గంలో గల కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి సీనియర్లు ఎంతోమంది చెప్పాం, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేయబాక, నువ్వు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ పరిస్థితి చాలా దుర్భరంగా మారుతూ ఉంది, నువ్వు అన్నీ తెలుసుకుని చెయ్యి, లంచగొండతనం ఆపు, లంచగొండతనం చేయబాక అని చెప్పని ఎన్నిసార్లు చెప్పినా సరే మానకోకుండా లంచగొండిగా మారిపోయారు. వాళ్ళకి ఏమీ తెలియదు కనుక ఈ సంగతి అంతా ప్రజలందరూ గమనించారు. ఈ రోజుకి అతను చిత్తుగా ఓడిపోయే పరిస్థితే తప్పితే ప్రజలు ఆదరించే పరిస్థితి ఏం లేదు. ఇంకా ఈ రోజుకి కూడా మొన్న నా మీద అటాక్ చేశారు. రాత్రి నేను వార్తల్లో చూశాను, తెలుగుదేశం వారి మీద అటాక్ చేశారంట. ఏంటి ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఎప్పుడైనా ఏదైనా గొడవ ఉందా? అసలు ఎప్పుడైనా గొడవలు పడతా ఉందా? ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతూ ఉండేవి. అందరూ సోదర భావంతో ఉండేవారు. గార్పాటి సాంబశివరావు గారు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, మేము కాంగ్రెస్లో. కానీ మా ఊరు వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవంగా మర్యాదగా పలకరించేవాడు, మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళేవాడు. ఆయన దగ్గరికి ఎప్పుడైనా సరే పని మీద మేము వెళ్ళినా సరే మమ్మల్ని గౌరవంగా చూసేవాళ్ళు. ఇది పార్టీలు అంటే. రాజకీయ పార్టీలు అంటే శత్రువులు కాదు. శత్రువుల ఒకళ్ళనొకళ్ళు చంపుకునేంత, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేంత శత్రుత్వం ఏమన్నా ఉంటుందా రాజకీయ పార్టీల్లో? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి పార్టీ విధానాలు వాళ్ళవి. ఆ పార్టీ విధానాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు మన విధానాలు నచ్చినా, మన పార్టీ విధానాలు నచ్చితే మనకు ఓట్లేస్తారు. ఆ ఓట్లు వేసిన వాళ్ళు గెలుస్తారు. ఇది సాంప్రదాయకం.
ఈ సాంప్రదాయకాన్ని మర్చిపోయి పూర్తిగా మద్యపాన బానిసలయ్యి, మందు బానిసలయ్యి ప్రతి వాళ్ళ మీద అటాకులు చేయటం, ప్రతి వాళ్ళని హింసించటం చేస్తూ ఉన్నారు. భయపెడతా ఉన్నారు, కేసులు పెడతామని భయపెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు సాగు. ఇదే పరిస్థితి మీకు, మీ వెనకమాల ఉన్న వాళ్ళకు కూడా పరిస్థితి రేపొద్దున మీరు ఓడిపోయిన తర్వాత రేపు జనాల్లో మీరు ఎలా తలకాయ ఎత్తుకుని తిరుగుతారు, మీ గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ కూడా ఆలోచించుకుని ప్రయాణం చేయాలని చెప్పానని కోరుతా ఉన్నాం. ప్రశాంతంగా మీ విధానాలు చెప్పుకోండి, మీ గొప్పతనం చెప్పుకోండి. ఈ 5 సంవత్సరాలు మీరు ఏమేమి చేసింది జనాలకు చెప్పుకోండి. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరపండి. అప్పుడు మీకు మీ విధానం నచ్చితే ప్రజలు మీకు ఓటేస్తారు. కానీ భయపెడితే ఎవరు ఓట్లేరు. ఇప్పటికే మీరు వెనకబడిపోయారు. మీరు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ప్రజలందరూ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంది. జాగ్రత్త అని చెప్పానని తెలియపరుచుకుంటాం. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడైనా సరే ఒక లంచగొండితనం కానీ, ఒక మాఫియా కానీ ఎప్పుడూ జరిగి ఉండలేదు. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ బలమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాగానే పరిపాలన చేస్తారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే ఉంటుంది అని భావించి మేము కాంగ్రెస్ భావాలు కలిగి కాంగ్రెస్లో ఉన్నటువంటి మీ సీనియర్లమే కానీ జూనియర్లే కానీ అందరూ కూడా సమస్త జనాలు, కాంగ్రెస్లో ఉన్న సమస్త జనాలు వైకాపాలోకి వెళ్ళటం జరిగింది. అది కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా ఉంటుంది అని చెప్పనని. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందో జనాలందరూ కూడా కాంగ్రెస్లో నుంచి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా వెనక్కి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్లే మా బలం. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అని చెప్పానంటే నిజాయితీ పరులైనటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారని చెప్పానని వైకాపాలోకి వెళ్ళిన ప్రతి వాళ్ళని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రతి వాళ్ళని కూడా మీరు వచ్చేయండి, కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం. కాంగ్రెస్ పార్టీయే మనకి శ్రేయస్కారం. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ పూర్వంలాగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎక్కడైనా ఏదైనా లోటు జరిగితే ఆ లోట్లన్నీ పూడ్చుకునే పరిస్థితి రాబోతా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా రాబోతా ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. మనము ఎంతమంది గెలిచామనేటటువంటిది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మన ప్రభావమే ఉంటుంది. కనుక దయచేసి వైకాపా వెనకమాల ఉన్నటువంటి కాంగ్రెస్ వారిని అందరినీ, కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేసేయాలని చెప్పానని షర్మిలా గారు కూడా వైకాపా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పని ప్రయాణం చేసి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మేము కూడా ఇక్కడ కొటార అబ్బాయి చౌదరిని గెలిపిస్తానికి వైఎస్ఆర్ పార్టీలో మేము పనిచేసి కొన్ని లక్షల రూపాయలు తగలబెట్టుకుని మేము పనిచేసి ఆయన గెలిపిస్తే అది అలాంటి పరిస్థితిని కూడా మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు ఎందుకని పార్టీ వదిలేసి యువతలకు వచ్చారని చెప్పనేది ఆ పార్టీ విధి విధానాలు మంచివి కాదు, ప్రజలకు అనుకూలంగా లేవు, దేశానికి పనికొచ్చే విధంగా లేవు. అది ప్రాంతీయ పార్టీ. మనం నేషనల్ పార్టీలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఫెడరల్ గవర్నమెంట్గా, ఫెడరల్ పార్టీగా ఉండి దేశంలో అన్ని రకాల ప్రజలని కాపాడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగింది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధికి మారుపేరు, ప్రజాదరణకు మారుపేరైనటువంటి కాంగ్రెస్ పార్టీని మనం ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీ మనకు అండగా ఉంటుందని చెప్పానని వైఎస్ఆర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నమస్కరించి, శిరస్సు వంచి నమస్కరించి కోరుతా ఉన్నాం. అయితే మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారి విధి విధానాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నాడని, ఒక ఛాన్స్ అడిగితే జగన్మోహన్ రెడ్డికి ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పి, దెందులూరు నియోజకవర్గం ప్రశాంత వాతావరణం కావాలంటే హస్తం గుర్తుకు వేటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలపాటి నరసింహమూర్తి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, దెందులూరు నుండి.